అండే, రోజు కావు అండే అని అంటారు కదా. ఎందుకంటే గుడ్డు తింటే బలం, అందులో మంచి ప్రోటీన్లు ఉంటుంది. తక్కువ రేట్లో ఎక్కువ పోషకాలు వచ్చే ఫుడ్ ఏదన్నా ఉందంటే అది కోడిగుడ్డు మాత్రమే. అందుకే రోజు గుడ్లు తింటున్నా. కానీ ఈ వీడియో చూసినాక గుడ్డు అంటేనే భయం అవుతుంది. అవ్వో ఎంత గలీజుందో, షి నేను చెప్పగాని మీరే చూడరు. యాక్తు అబ్బా ఎట్లా పాడైందిరా నాయన. పసుపు పచ్చ ఉండాల్సిన గుడ్డు నీలము ఆకుపచ్చ రంగులున్నది. ఇవి చూసే అర్థం చేసుకోర్రి అవి ఎసొంటి గుడ్లో ఎప్పటి గుడ్లు. మళ్ళీ ఏమన్నా దుకాణాలలో అమ్మిన గుడ్లా అంటే అది కాదు. పసి ఊరలు కడుపుతోటున్నోళ్ళు బాలింతలకిచ్చే అంగన్వాడీ గుడ్ల టీవీ. హైదరాబాద్ మెహదీపట్నం ఆసిఫ్ నగర్ అంగన్వాడీ సెంటర్లు ఇచ్చిన గుడ్లను తీసుకుపోయి ఉడకబెడితే ఈ తీర్ల దర్శనం ఇచ్చింది గుడ్డు సక్కదనం ఎట్లుందో. ఇదేంది అని పోయి అంగన్వాడీ వాళ్ళని అడిగితే స్కూల్ బంద్ ఉంది కదా, 10 రోజుల ముందు వచ్చిన గుడ్లే వంచుతున్నాం, ఏమైంది ఇప్పుడు బాగలేకపోతే వారయురి అని పట్టిలేనట్టు ఎట్టిగా సమాధానం చెప్పిందట ఆ సక్కదనాల అంగన్వాడీ టీచరు. ఇట్లనే చూసుకుంటుంటే ఎంతమంది పానాలు అడ్డం పడతాయో ఏం పాడో అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇది చూసిన వాళ్ళంతా కూడా షిషి ఏం మనుషులరా నాయన ఇంత హీనంగా తయారయ్యారు, ఏందబ్బా హోటళ్ళల్లో కల్తే పాలు కల్తే ఆఖరికి అంగన్వాడీ గుడ్లు కూడా గింతే, ఇంకేం తిని బతకాలే. ఇన్నొద్దులు గుడ్లు తింటే పేయికి మంచిది, మంచి పోషకాలు వస్తాయని తెలుసు కానీ ఈ గుడ్లు తింటే మాత్రం లేనిపోని రోగాలు వచ్చేటట్టున్నాయి కదా. ఆడోళ్ళంతా జర వంట చేసేటప్పుడు మరీ ముఖ్యంగా చిన్న పొరలకు గుడ్లు తినబెట్టేటప్పుడు మాత్రం చూసి పెట్టుర్రి. అప్పుడప్పుడు పని మీద సోయి లేనోళ్ళ వల్ల మన పిల్లల పానాలు ఖరాబ్ అవుతాయి. పైలమ్మలా యాది పెట్టుకోరి. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు, ఆస్తుంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు, క్యాషే ఉంటే ఫేసుకు విలువ వస్తుంది, నోటే ఉంటే మాటకు బలం వస్తుంది అనే పాట మీరు విన్నారా? ఈ దునియాను నడిపించేది డబ్బు, డబ్బు ఉంటేనే మనిషికి విలువ. అయితే ఇప్పుడున్న రాజకీయాలల్లో డబ్బు కంటే ఎక్కువ ఇంకో దానికి విలువ ఉన్నదట. ఈ ఎంపీ సార్ చెప్తున్నాడు. మరి అదేంటిది అనేది మీరు కూడా వినుండ్రి. ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను. డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. ఇన్నరా మంత్రి సీతక్క పక్కనుండంగా డబ్బు కంటే కులమే గొప్పదని, అదే ఇప్పుడు పని చేస్తున్నది తప్ప ఎంత డబ్బున్నా ఇలవలేదన్నట్టు మాట్లాడిండు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మరి కులాన్ని బట్టి తనకి ఇవ్వాల్సిన మర్యాద ఎవలియలేదు, ఎక్కడ అవమానం జరిగిందో తెలియదు కానీ మస్తు బాధపడుకుంటూ చెప్తున్నాడు ఎంపీ సారు. కాళేశ్వరం పుష్కరాలు మొదలైనప్పుడో మరి తర్వాతనో తెలియదు కానీ తనను విలువలేదట. అరే నేను ఎంపీని కదా, కాళేశ్వరానికి పిలవాల్సిన మనిషినే కదా, మరి అసంటప్పుడు ఎందుకు విలువలేదనే బాధను ఎల్లగక్కిండు అని అంటుర్రు. అది కూడా మంత్రి సీతక్క పక్కన ఉండంగానే అంటున్నాడు. కులాన్ని బట్టే కాళేశ్వర పుష్కరాలకు ఆహ్వానాలు ఇచ్చి పెద్ద కులపోళ్లే గొప్పోళ్ళు అన్నట్టు వేసుకున్నారు అనేది చెప్పకనే చెప్పిండు పెద్దపల్లి ఎంపీ. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. ఈరోజు చాలా ముఖ్యం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, రాజ్యాంగం ప్రకారం అందరు సమానమే అని చట్టాలు చెప్పిండ్రు, మనుషులంతా సమానం అనుడే గాని దాన్ని పాటిస్తలేరన్నట్టు చెప్పిండు. ఇప్పటికే అర్థమైంది కావచ్చు ఎంపీ సాబ్ ఎవలని అంటున్నాడు. సొంత పాటోలే తనకు ఆహ్వానం ఇయ్యలేదు, దూరం పెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు. అందుకే కొన్ని కుల సంఘాలు తనకు అనుకూలంగా పోరాటం చేసి పుష్కరాలకు వచ్చేటట్టు చేసిండ్రని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిండు. ఈ దేశంలో డబ్బు కంటే ఎక్కువ కులమే పని చేస్తుందని చెప్పకనే చెప్పి సొంత పాటోలు చేసిన దానికి బాధపడుకుంటూ మాట్లాడిండు. కులాన్ని బట్టి మనుషులు ఎట్లా మెదులుతారో చూసి బాధపడ్డానని చెప్పి కాంగ్రెస్ పార్టీల కుల రాజకీయాలు బయటపెట్టిండు. దేశాన్ని 50 ఏళ్ల కంటే ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కులాన్ని పోగొట్టకుంటుండే కాదు, ఇప్పటికీ కులం ప్రకారమే రాజకీయాలు చేస్తున్నది అన్నట్టు చెప్తున్నాడు. ఏందో ఏమో ఈ మాటలు ఏడికి దారితీస్తాయో.